హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చదివే కథ పేరు నా ప్రాణానికి మరో రూపం. రచయిత రేణు గారు. ఇక కథలోకి వెళ్తే, ప్రీతి ప్రీతి అని గట్టిగా అరిచినట్లు పిలిచాడు సాగర్. వినేవారికి అది అరుపే అయినా ప్రీతికి మాత్రం అది తీయని కసురు. పొద్దున్న నిద్ర లేవగానే ప్రీతి మొహం చూసి కాఫీ తాగడం సాగర్కి అలవాటు. ఆ వస్తున్న సాగర్ అంటూ, అబ్బా ఈ సాగర్ ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా పిలుస్తున్నారు అనుకుంటూ సాగర్ కొనిచ్చిన పట్టీల శబ్దం ఇల్లంతా వినిపించేలా చెంగు చెంగుమంటూ జింక పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చింది, చేతిలో వేడివేడి కాఫీ కప్పుతో. వచ్చాను సాగర్, ఇంకా కళ్ళు తెరువు అంటుంది. సాగర్ మెల్లగా కళ్ళు తెరుస్తూ ప్రీతి మొహం చూశాడు. అప్పుడే నిద్ర నుండి మేల్కొన్న సాగర్కి నిద్రలో ఉండే హాయి స్వేచ్ఛ ప్రీతి మొహంలో కనిపించాయి. చూసింది చాలులే కానీ కప్ తీసుకోండి ముందు అని ప్రీతి కొంచెం గట్టిగానే అంది. ఈరోజు తనెందుకు అలా చిరుకోపాన్ని చూపిస్తుందో అర్థం కాని సాగర్ అయోమయంగా ప్రీతి వైపు చూస్తూ ఉన్నాడు. ప్రీతి, ఎందుకు అలా తినేసేలా చూస్తున్నారు? కాఫీ తాగండి అంటూ ఈసారి తన గొంతుని ఇంకొంచెం పెంచింది. ఎంతో మృదువుగా ఉండే తన గొంతుతో ఎంత అరిచినా సాగర్కి భయమే రాదు. అంత సున్నితంగా ఉంటాయి తన మాటలు. ఎందుకు ప్రీతి అంత అందంగా ఉన్నావు అని అడుగుతాడు. ప్రీతి, వాట్, నేను ఇంకా స్నానం కూడా చేయలేదు, ఇంకా అందంగా ఎలా ఉంటాను అంటూ మళ్ళీ మొహం పక్కకు తిప్పేసుకుంది. అప్పుడు సాగర్, ప్రీతి ఫస్ట్ నువ్వు ఇలా వచ్చి బెడ్ పైన కూర్చో అంటూ ప్రీతి చేయిని పట్టుకొని బెడ్ మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు. ఏం చెప్పాలి అని ప్రీతి అడుగుతుంది. అరే ఏమైంది బేబీ, ఎందుకు మొహం అలా పక్కకు పెట్టుకున్నావు? ముందు నన్ను చూసి మాట్లాడు అంటూ తన అందమైన మొహాన్ని తన వైపు తిప్పుకొని తన బుగ్గని పెదవులతో అందుకోబోయాడు సాగర్. కానీ ప్రీతి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెనక్కి జరిగి కూర్చుంది. ఏమైంది బంగారం, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ప్లీజ్ చెప్పరా అని అనగానే ప్రీతి తన కాళ్ళ వైపు చూపించింది. ఏమైందిరా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? హాస్పిటల్కి వెళ్దామా అని అనగానే ఇంకా చాలు ఆపమన్నట్టు చేయి చూపించింది ప్రీతి. ఏమైందిరా, నొప్పి కాదా? మరి ఏంటో చెప్పురా అని అడుగుతాడు. ప్రీతి, ఏం చెప్పాలి సాగర్, ఆ పట్టీలు చూడండి ఎంత శబ్దం చేస్తున్నాయో అని అంటుంది. అప్పుడు సాగర్, పట్టీలు అన్నాక శబ్దం చేయకుండా ఎలా ఉంటాయి బంగారం అంటూ ఆమె భుజం పైన తల పెట్టి లాలనగా అన్నాడు. అప్పుడు ప్రీతి, ఇంకా చాలు సాగర్, ఆపండి. నాకు పట్టీల శబ్దం నచ్చదని మీకు తెలుసు, అయినా సరే వారం క్రితం పట్టీలు విరిగిపోయాయని మళ్ళీ కొత్తవి తెచ్చారు అని చెప్తుంది. అప్పుడు సాగర్, చూడు ప్రీతి, నీకు చాలాసార్లు చెప్పాను, నీకు ఇష్టం లేకుండా ఈ ఇంట్లోనే కాదు మన జీవితంలో కూడా ఏమీ జరగదు అని. అలాగే పట్టీలు కూడా పెట్టుకోకు నీకు ఇష్టం లేకపోతే అని చెప్తాడు. ప్రీతి, లేదు సాగర్, నేను పెట్టుకుంటాను అని అంటుంది. సాగర్, కానీ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ప్రీతి, మీకు ఇవంటే చాలా ఇష్టం కాబట్టి అని చెప్తుంది. మరి ఇంకా కోపం ఎందుకు, సైలెంట్గా ఉండొచ్చు కదా బుజ్జి అని సాగర్ అంటాడు. అప్పుడు ప్రీతి, అరే నాకు ఇవంటే ఇష్టం లేదు అందుకే కోపం అని చెప్తుంది. సాగర్ తల కొట్టుకొని, తల్లి ప్రీతి గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అని అంటాడు. అప్పుడు ప్రీతి, అది సరే కానీ కాఫీ కాఫీ అని అంత గట్టిగా అరిచారే ఎప్పుడు లేనిది, ఎందుకో తెలుసుకోవచ్చా శ్రీవారు అని అంటుంది. ఎందుకా, ఒకసారి ఆ గడియం వైపు చూడు అని అంటాడు సాగర్. ప్రీతి గడియం వైపు చూసి, అయ్యయ్యో టైం 9 అయింది, ఆఫీస్కి లేట్ అయింది, ఓ మై గాడ్ అని అంటుంది. కదా అందుకే అరిచాను అని సాగర్ చెప్తాడు. అప్పుడు ప్రీతి, సరే ఇప్పటికే లేట్ అయింది, త్వరగా లేచి రెడీ అవ్వండి, నేను కూడా రెడీ అయి వస్తాను అంటూ లేవబోయిన ప్రీతిని మళ్ళీ తన ఒడిలో కూర్చోబెడుతూ కిస్మి అని ఆమె చెవిలో నెమ్మదిగా అంటాడు. ప్రీతి ఆశ దోశ అప్పడం వడ అంటూ అక్కడ నుండి వెళ్ళబోయింది. కానీ తన డ్రెస్ సాగర్ కాళ్ళ కింద ఉండడంతో ముందుకు పడబోయింది. కానీ సాగర్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చాలా ఫాస్ట్గా ప్రీతి నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరికి లాక్కున్నాడు. ఒక క్షణం వాళ్ళ కళ్ళు చుట్టూ పరిసరాలని మర్చిపోయి కలిసిపోయాయి. ఆ తన్మయత్వంలో ప్రీతి తన ప్రమేయం లేకుండానే సాగర్ పెదాలని చిన్నగా అందుకుంది. కాసేపు అలానే ఉండిపోయారు. తర్వాత ప్రీతి, త్వరగా రెడీ అవ్వండి టైం అవుతుంది అంటూ సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్ళబోయింది. కానీ సాగర్ తనని ఇంకా గట్టిగా తన గుండెలకు హత్తుకొని, చూసావా, నువ్వు ముద్దు పెట్టను అన్నా నీ పెదవులు మాత్రం నా బాధని అర్థం చేసుకున్నాయి, అందుకే నీ పెదవులు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. ప్రీతి, ఏంటి ముద్దుకే అని అడుగుతుంది. అప్పుడు సాగర్, కాదు, ఆ పెదవులు నాతో ముద్దు ముద్దుగా మాట్లాడుతాయి, నేను తిడితే బుంగమూతి పెట్టుకుంటాయి, నేను ఏదైనా సాధిస్తే నన్ను మెచ్చుకుంటాయి,
అన్నిటికీ మించి నాకు ముద్దు పెడతాయి, అందుకే అవంటే నాకు ఇష్టం అని చెప్తాడు. ప్రీతి, బాబు మహానుభావ, ఆపండి ఇంకా మీ ముద్దుల పురాణం, లేట్ అవుతుంది అని అతని కౌగిలి విడిపించుకొని అక్కడ నుండి బయటికి పారిపోయింది. క్రేజీ గర్ల్ అనుకుంటూ సాగర్ బాత్రూంలోకి నడిచాడు. సాగర్ బయటికి రాగానే ప్రీతి బ్లూ కలర్ చుడిదార్లో నవ్వుతూ డ్రెస్ తీసుకొని సాగర్ చేతికి ఇస్తూ, ఈ డ్రెస్ వేసుకోండి, రెడీ అయ్యాక హాల్లోకి రండి, టిఫిన్ చేద్దురు అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ, బయటికి వచ్చాక లిఫ్ట్ కోసం చూడొద్దు, ఎందుకంటే నైట్ నిద్ర వస్తుందని గ్రౌండ్ ఫ్లోర్లోనే పడుకున్నాము అని వాళ్ళ 5 అంతస్తుల ఇంటిని దృష్టిలో పెట్టుకొని చెప్పి వెళ్ళిపోయింది. నిజానికి సాగర్ వాళ్ళ బెడ్రూమ్ 3rd ఫ్లోర్లో ఉంది. దానిని వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా డిజైన్ చేసుకున్నారు. అది వాళ్ళ ఇద్దరికీ ఇష్టమైన ప్లేస్. మిగతా ఫ్లోర్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి, ఒక 5th ఫ్లోర్ తప్ప. అది ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. అందులో ఏముందో సాగర్ ప్రీతికి మాత్రమే తెలుసు. ఇంట్లో 10 మంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ప్రీతినే వంట చేస్తుంది. ఎందుకు అని సాగర్ తిడితే, నా భర్తకి కూడా నేను వండి పెట్టుకోకపోతే ఎలాగండి అంటూ నవ్వేస్తుంది. కమ్ ఫాస్ట్, టిఫిన్ చల్లారిపోతుంది అని ప్రీతి అరుస్తుంది. సాగర్, వచ్చేసాను ప్రీతి, త్వరగా పెట్టు, ఆఫీస్కి లేట్ అయిపోయింది, టుడే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి కూడా లేట్ అయ్యాను చూడు అని చెప్తాడు. అందుకు ప్రీతి, అబ్బా ఏంటి మీ గొడవ, కంపెనీకి ఎండి అయి కూడా ఇంత భయపడతారా అని అడుగుతుంది. అప్పుడు సాగర్, ఏం చెప్పమంటావు బేబీ, మా చైర్మన్ ఉంది కదా, పెద్ద బ్రహ్మరాక్షసి, ఆవిడతో వేగాలంటే అంటూ సాగర్ మాటలు పూర్తి కాకముందే అబ్బా అని గట్టిగా అరిచాడు. ప్రీతి, అయ్యో ఏమైంది సాగర్ అంటూ అమాయకంగా అడుగుతూ సాగర్ ఒడిలో కూర్చుంది. సాగర్, ఒసై మెంటల్, ఎందుకే నా చేతికి చురక పెట్టావు అని అడుగుతాడు. మరి ఎంతో మంచివారైన మీ చైర్మన్ని అంటే ఇలానే పాపం తగులుతుంది అని ప్రీతి చెప్తుంది. సాగర్, ఆపవే బ్రహ్మరాక్షసి అని అంటాడు. అప్పుడు ప్రీతి, ఇదిగో ఇందాక ఒకసారి అంటేనే నాకు కోపం వచ్చింది, ఇప్పుడు రెండోసారి అంటున్నారు అంటే నేను బ్రహ్మరాక్షసినా అని అడుగుతుంది. సాగర్, అవును, నా చిట్టి బ్రహ్మరాక్షసివే. ఓకే బంగారం, టైం అయింది, నువ్వు త్వరగా రా, ఆఫీస్కి స్టార్ట్ అవుదాం అని అంటాడు. ప్రీతి, నేను రెడీ సాగర్, పద వెళ్దాం అని అంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, కంపెనీ చైర్మన్ ప్రీతి అని. ఆఫీస్కి రాగానే అందరూ ప్రీతి సాగర్లను విష్ చేసి వారి వారి ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నారు. సాగర్ ప్రీతి వైపు తిరిగి, మేడం మీరు కేబిన్లో కూర్చోండి, నేను మీటింగ్ స్టార్ట్ అవ్వగానే మేనేజర్ని పంపిస్తాను అని చెప్తాడు. ప్రీతి, ఓకే మిస్టర్ సాగర్, మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ ఒకసారి నా కేబిన్కి పంపించండి అని చెప్తుంది. సాగర్, షూర్ మేడం అంటూ అక్కడ నుండి తన కేబిన్లోకి వెళ్ళిపోయి ఆఫీస్ బాయ్తో ఫైల్స్ ప్రీతి రూమ్లోకి పంపించి తను చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. వెంటనే 5 సంవత్సరాల క్రితం ప్రీతి అన్న మాటలు గుర్తొచ్చాయి. 5 సంవత్సరాల క్రితం ప్రీతి సాగర్తో, సాగర్, ఇప్పుడు మనకి పెళ్ళి అయింది, ఇంతకుముందు నువ్వెలా ఉండేవాడివో నాకు అనవసరం, కానీ ఇప్పుడు మీ బాబాయ్ పిల్లలు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నట్టు ఉంది, నువ్వు కూడా అని ప్రీతి మాటలు పూర్తి కాకముందే సాగర్, ప్రీతి, వాళ్ళు నాకు చిన్నప్పటి నుండి తెలుసు, నన్ను ఎప్పుడూ అలా చూడలేదు అని చెప్తాడు. ప్రీతి, అయ్యుండొచ్చు సాగర్, కానీ వాళ్ళ భార్యలు చూసే చూపులకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అని చెప్తుంది. సాగర్, నువ్వేదో పొరపాటు పడుతున్నావు, వదినలు చాలా మంచివాళ్ళు అని అంటాడు. అప్పుడు ప్రీతి, నేను కాదని అనట్లేదు సాగర్, కానీ అత్తయ్య గారు సొంత కోడలిని నన్ను కాదని వాళ్ళకే ఎక్కువ ప్రేమిస్తున్నారు, వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు సాగర్, ప్రీతి అమ్మ అంతే, తనకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, ఒక్కొక్కసారి నన్ను కూడా పట్టించుకోదు, సరే లేట్ అయింది, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ బంగారం అని పడుకుంటాడు. ప్రీతి, ఈయనకి ఎంత చెప్పినా వృధానే అంటూ తను కూడా పడుకుంది. సరిగ్గా 5 నెలల తర్వాత సాగర్ ఒక కంపెనీ పెట్టి దానికి చైర్మన్గా ప్రీతిని పెట్టడం, కంపెనీకి కూడా ప్రీతి పేరు పెట్టడం అన్నీ చకచకా అయిపోయాయి. ఆ షాక్ నుండి తేరుకోవడానికి ప్రీతికి చాలా టైం పట్టింది. ప్రీతితో పాటు చాలామంది షాక్ అయ్యారు. ఇంకా ఎవరు? సాగర్ వాళ్ళ అమ్మ, ఇంకా అన్నయ్య, వదినలు. ప్రీతి సాగర్తో, వాట్ సాగర్, నేను మంచి పొజిషన్లోకి రమ్మన్నాను, నువ్వు ఏకంగా కంపెనీ పెట్టేశావు అని అడుగుతుంది. అప్పుడు సాగర్, ఏం చేయాలి శ్రీమతి గారు, నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోరిక తీర్చడం నా బాధ్యత, అవును నువ్వు హ్యాపీనే కదా అని అడుగుతాడు. ప్రీతి చాలా అని చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్కి వద్దాం. ఇలా సాగర్ ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా సర్ అంటూ మూర్తి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు.
మూర్తి వీళ్ళ కంపెనీలో జనరల్ మేనేజర్. బాగా భజన పార్టీ. సాగర్, ఏంటి మూర్తి గారు అని అడుగుతాడు. మూర్తి, సార్ టుడే మీ డ్రెస్ చాలా బాగుంది అని అంటాడు. అప్పుడు సాగర్, ఈ డ్రెస్ ఇప్పటికే 5 సార్లు వేసుకున్నా. మీరు ప్రతిసారి ఇదే మాట చెప్పారు. కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి అని అడుగుతాడు. మూర్తి కొంచెం తడబడుతూ, అది సార్, నాకు 2 days లీవ్ కావాలి సార్, మా అత్తగారింటికి వెళ్ళాలి అని అంటాడు. సాగర్, నీ పనే బాగుంది మూర్తి, సరే మీటింగ్ అయిపోయాక వెళ్ళిపో ఇంటికి అని చెప్తాడు. మూర్తి థ్యాంక్స్ సార్ అని అంటాడు. సాగర్, ఓకే, వెళ్ళి మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ రెడీ చెయ్యి అని అంటాడు. మూర్తి ఓకే సార్ అని వెళ్తాడు. మీటింగ్ అనుకున్న దానికంటే బాగా జరిగింది. చెప్పినట్లుగానే మీటింగ్ అవ్వగానే మూర్తి ఊరెళ్ళిపోయాడు. ఆఫీస్ అయిపోయాక సాగర్, ప్రీతి ఇంటి ముఖం పట్టారు. కార్లో ఆఫీస్ విషయాలే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా రోజు ఆఫీస్కి కలిసి వస్తూ కలిసి వెళ్తుంటారు. ఇలా అందమైన ఆనందమైన వీరి జీవితంలోకి తుఫాన్ రావడం మొదలైంది. ఆ తుఫాన్ పేరే అంజీ. ఇంతకీ అంజీ ఎవరు? అంజీ వల్ల వీళ్లకు జరిగే నష్టం ఏంటి? అసలు దీని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.